నమస్తే, వెల్కమ్ టు G24 టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోను కార్పొరేట్ చట్టం నరికివేయాలని గతంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ఫలక్నామా PS పరిధిలోని రౌడీ షీటర్ మొహమ్మద్ మజీయుద్దీన్ అలియాజ్ మజీ హత్య కేసులో రైన్ బజార్ పోలీసులు 8 మందిని అరెస్ట్. జమ్మికుంటలో DCM వ్యాన్ బైక్ ఢీ, ఒకరు మృతి. కోను కార్పొరేట్ చెట్లను నరికివేయాలని గతంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ చెట్లు మిగతా మొక్కలన్నింటికంటే అత్యధిక కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుని అత్యధిక ఆక్సిజన్ను అందిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ చెట్ల ఆకులు తింటే ఒంట్లో చక్కెర శాతం, గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని పరిశోధనలో తేలింది. ప్రభుత్వం కోను కార్పొరేట్ చెట్లను నరికితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, యోగి వేమన విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ AR రెడ్డి. ఈ కోను కార్పొరేట్ గురించి యూట్యూబ్లోను వాట్సాప్లోనూ వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మేము సైంటిఫిక్గా వెతికాను. నేను బాగా సెర్చ్ చేశాను హెడ్లైన్స్లోనూ అక్కడంతాను. అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది. తక్కువ కాదు, ఎక్కువగా పీల్చుకుంటుంది. ఆక్సిజన్ వాయువును వదులుతుంది. కాబట్టి ఇది వెరీ గుడ్ ట్రీ ఫర్ అస్. 1 పాయింట్. మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ, యాంటీ బయాటిక్ ప్రాపర్టీ, మెటల్ అబ్జార్ప్షన్ ప్రాపర్టీ, అలాంటి చాలా ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మాటలో చెప్పుకున్నవి కాదు, లాబొరేటరీలో రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్. కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి ఈ మొక్క మంచి లక్షణాలే ఉన్నాయి. ఫలక్నామా PS పరిధిలోని రౌడీ షీటర్ మొహమ్మద్ మజీయుద్దీన్ అలియాస్ మజీ హత్య కేసులో రైన్ బజార్ పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 13న డబీర్పూరా వద్ద కత్తితో దాడి చేసి మజీని హత్య చేశారు. హత్యకు కారణం రంజాన్లో మజీ ఓమర్ ఖాన్ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి చంపేస్తామని బెదిరించాడని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి 4 కత్తులు, 4 బైక్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. బికాజ్ ఈరోజు పొద్దునే వాళ్ళ అరెస్ట్ అయింది కాబట్టి మేము ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసి అనలైజ్ చేసి చేయండి. మేము ఇప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్లోజ్ చేయలేము. కానీ డెఫినెట్లీ ఇన్ జనరల్ ఆ టెండెన్సీ ఉంది కాబట్టి యువతకి, ఎస్పెషల్లీ ఈ ఏరియాలో ఉన్న యువతకి అప్పీల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఈ కేసులో స్పెసిఫిక్గా ఎవరైనా వాడారా, దానివల్ల ఏమన్నా అట్రాక్ట్ అయ్యారా అనేది ఇప్పటివరకు అయితే ఇక్కడ కూడా తేలలేదు. బట్ అట్లాంటి పాత్ర ఏదన్నా ఉన్నా డెఫినెట్లీ విచారణలో నిరూపించడం జరుగుతుంది. PD యాక్ట్లో కూడా జైల్లో ఉండి రావడం జరిగింది. తను డెఫినెట్లీ నేర స్వభావం ఉన్న వ్యక్తే. అతని మీద డెఫినెట్లీ పోలీసుల దృష్టిలోనే ఉన్నాడు. అట్లాగే బైండ్ ఓవర్లో కూడా ఉన్నాడు. అట్లాగే పలుమార్లు గత నెలలో రంజాన్ ముందు, రంజాన్ తర్వాత కూడా డెఫినెట్లీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఫలక్నామా పోలీసులు పేరెంట్స్కి కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. బట్ దురదృష్టవశాత్తు తన రౌడీ కార్యకలాపాల వల్లనే తను చనిపోవడం జరిగింది. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు కాబట్టి కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు పైసా ఇవ్వలేదు. MP అరవింద్కు చేతనైతే పసుపు బోర్డుకు చట్టబద్ధత తీసుకురావాలన్నారు ఎమ్మెల్సీ కవిత. పసుపు బోర్డు తెచ్చినామన్నారు. ఇవాళ ఒక్క విషయం దయచేసి ఆలోచించాం. పసుపు బోర్డు వస్తే పార్లమెంట్లో పెట్టలే, దాన్ని చట్టం చేయలే, డైరెక్ట్ ఒక గెజెట్ ఇచ్చిరు, పసుపు బోర్డు ఇచ్చినామని చెప్పారు. దాంతో ఇప్పుడు ఏమైతుంది, ఒక్కటంటే ₹1 కూడా పసుపు బోర్డుకి రాలేదు. మొన్న పసుపు ధర పడ్డది. అంతకుముందు బండి సంజయ్ గారు ఏం చెప్పారు, ఈ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ధర ఎప్పుడన్నా పడిపోతే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తాం, ధర పడకుండా చూస్తామన్నారు. జరిగిందా? చూసినాం కదా, మన ముంగట్నే ఈ సీజన్లో జరిగింది. కానీ ఎన్నడూ కూడా అంటే ప్రతి ఒక్కటి అబద్ధమే. ఆనాడు మోడీ గారు మొదలుపెట్టిరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేదు. 15 లక్షలు ప్రతి ఒక్కరికి వేస్తామన్నారు, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏమైంది MP గారు? మరి పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు, ఇస్తామన్న ఉద్యోగాలు దిక్కులేవు, వస్తాయన్న 15 లక్షలు ఎవరికి రాలేదు అని అడిగితే ఏమంటాడు అరవింద్ గారు?
ప్రెస్ మీట్ పెట్టాలా, పిచ్చి మాటలు మాట్లాడాలి. అంతకు మించి ఎప్పుడు కూడా ఒక పనికొచ్చే మాట గాని ఎప్పుడు కూడా ప్రజల కోసం మాట్లాడినటువంటి దాఖలా పోలే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 14 నుండి 20 వరకు జరుగు కార్యక్రమంలో ఈరోజు కేసర్ కాలనీ, ఏఎంసీ కాలనీ నందు ప్రజలకు అగ్ని ప్రమాదాలు, ఎల్పీజీ లీకేజీ మరియు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ మీద నివారణ చర్యలు అవగాహన ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో 2 కాలనీ వాసులు పాల్గొన్నారు. చేసినా చేయకపోయినా ఒక అవగాహన ఉంటుంది వాళ్ళ. కనీసం 300 మంట వస్తూ ఉంటుంది. దానికోసమే మేము చెప్పేది. ఇప్పుడు ధైర్యం రావడం కోసం ఇట్లాంటి అనేది పొరపాటు కూడా గ్యాస్ బండ పేలాలంటే మీరు చుట్టుపక్కల కాకులు ఖాళీ వస్తుంది పేపర్లో ఏమి ఉంటాయి, అది చుట్టుపక్కల మొత్తం ఇదంతా మంట మండాలి. మండితే నీటి తట్టుకోలేక అనేది అందులో తగ్గిపోతుంది. అంతేగాని సినిమాలో చూపించినట్టుగా ముక్కలు అయ్యి ఏదో పెద్ద ప్లాస్టిక్ చెప్పదు. హై గ్లాస్ 2గా విడిపోతుంది అంతే. ఇక్కడ జాయింట్ ఒకటి ఈ జాయింట్ దగ్గర 2 విధాలు విడిపోతుంది అంతే. గ్యాస్ బండ అంటుకున్నమ్మంటే ఒక పావుగంట టైం ఉంటుంది. మీరు కిచెన్ రూమ్ లో వంట చేసే ముందు పక్కనే పెట్టి కబోర్డ్స్ అవి అని పెట్టేసి సామాన్లు దీని చుట్టూ సామాన్లు పేర్చద్దు, విడిగా ఉండాలా. అవసరమైంది ఏదైనా కాల్కుండా వచ్చినా కూడా ఏమవుతుందంటే ఆ ట్యూబ్ నుంచి వచ్చిన ఏమైతే ఆ ట్యూబ్ కట్ అయిపోయినా లేకపోయినా మధ్యలో నుంచి ట్యూబ్ పక్కన పగుళ్ళు వచ్చేసి ఫైర్ అయిపోతుంది. ఆ చుట్టూ ఏమంటుంది కబోర్డ్స్ దగ్గర ఏమవుతుందో మొత్తం మనకు వ్యాపించేసి దగ్గర డిస్టెన్స్లో ఉంటాయి కదా కబోర్డు, రివర్స్ ఫ్లేమ్ వస్తుంది. ఇట్లా గ్యాస్ పోయి మళ్ళీ రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు ఏమైతే దీని మొత్తం హీట్ అయిపోతుంది. సామాన్లు గీమాన్లు ఇదే ఉన్నాయి అనుకో, అవి కూడా హీట్ అయిపోతుంది. హీట్ అయి మనం తీయలేం, వదిలేస్తాం. కనీసం మనం ఒక పావుగంట అయినా చేస్తాం. అట్లా పైన ఏమైతే పావుగంట దాకా దాన్ని తీయటం, కర్ర తీసుకురావటం, తీయటం ఇవన్నీ జరుగుతాయి. ఈలో మాబట్టి కేంద్రంలో ఈ 14 ఈ వారం రోజులు ఫైర్ సర్వీస్ డే అనేసి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు ఈ వారం రోజులు ఉత్సవాలు మనకు తెలియపరిచి జాగ్రత్తలు ఫైర్ సేఫ్టీ గురించి తెలియపరిచి జనాల్ని సేఫ్టీ పరిచి వాళ్ళని ఏ విధంగా మంటల్ని ఆర్పాలా, ఏ విధంగా మనం గ్యాస్ లీక్ అయినప్పుడు గ్యాస్ ఫైర్ ఎట్లా ఏ విధంగా ఆర్పాలి, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏ విధంగా మన షార్ట్ సర్క్యూట్ని ఏ విధంగా మనం ఆర్పాలి, CO2 మరియు DCP ఉన్న చోట కంపెనీస్లలో, షాపింగ్ మాల్స్లలో, సినిమా థియేటర్లలో ఏ విధంగానైనా CO2లు DCPలు ఉంటే అది దాంట్లో ఆర్పాలి. లేని చోట ఏ విధంగా అయితే లేని మన స్లమ్ ఏరియా ఉంది, ఆ ఏరియాలో మనకు ఫైర్ అయినప్పుడు ఏ విధంగా దానికి మనం అరికట్టాలి. దాని గురించి మనకు ఈ వారం రోజులు మనం ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళేసి దాని విధంగా మనకు ఏ విధంగా మనకు ఫైర్ గురించి ఆర్పాలి చేయాలి అవగాహన కల్పిస్తున్నాం. అదే పూర్వకంగా ఇప్పుడు మన భద్రాచలం పట్టణంలోని మనకు KSCR కాలనీలో నిర్వహించేసి ప్రజలని ఫైర్ గురించి మనకు సేఫ్టీ గురించి ప్రకాశం చెప్పుకుంటూ ఈ విధంగా మనకు తెలియపరుస్తున్నాము. మళ్ళీ రాను మళ్ళీ ఇది ఎండాకాలం ఈ తీవ్రత ఎక్కువైపోయింది. ఈ తీవ్రత వల్ల కూడా మనం జనాల్ని చెప్పేది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మనకు అగ్గిపిల్లలతో ఏమైనా మంటలు, పొడి చెత్త అని వాళ్ళని కాల్చి వదిలేయకండి. దాని ఏమైందంటే అది కాల్కుంటూనేమో పెద్ద ఫైర్ అయిపోద్ది. ఏ విధంగా చిన్న ఫైర్ ఉందో దగ్గర ఉండండి, దగ్గర నుంచి కాల్చుకోండి. ఏమైనా చెత్త ఏమైనా ఉంటేనేమో దాన్ని కాల్చి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ చిత్రకారుల దినోత్సవం. ప్రపంచ చిత్రకారుల దినోత్సవం సందర్భంగా జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభు ఆర్ట్స్ గ్యాలరీలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ ఆర్టిస్ట్ శిల్పా భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచ చిత్రకారుల దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. ఫ్లెక్సీలు రావటం, ఉపాధి కోల్పోయి కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడి అప్పుల పాలవుతున్నారని తెలిపారు. నిరుపేదలైనటువంటి చిత్రకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన పథకాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భువనేశ్వర్, ప్రధాన కార్యదర్శి సంతోష్, సీనియర్ ఆర్టిస్ట్ వీరస్వామి, బ్రహ్మం, సాయినాథ్, మెర్సీ, శ్రీనివాస్, సంపత్, హుజూరాబాద్ ఆర్టిస్ట్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సంఘం అధ్యక్షులు భువనేశ్వరం శ్రీరామ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆర్ట్ గ్యాలరీలో ఘనంగా నిర్వహించడం అనేది, కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం అనేది చాలా సంతోషం. ఆర్టిస్ట్ అంటే ఈ సమాజంలో ఎంత అయితే ఒక లక్షల అక్షరాలను ఒక చిత్రం ద్వారా తెలియజేసేదే ఒక మంచి చిత్రం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మా జాతీయ మంచి గొప్ప చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ ఈ 50 సంవత్సరాల క్రితం చేసినటువంటి పెయింటింగ్ను ప్రపంచంలో ఒక ఎగ్జిబిషన్లో పెడితే 118 కోట్లకు అమ్ముడు పోవడం అనేది చాలా గర్వకారణం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమాజం చిత్రకారులను చిన్నచూపు చూడొద్దని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత మా ఆర్టిస్టులందరికీ కూడా ఉపాధి తగ్గింది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏదైతే సంక్షేమ పథకాలు పెడుతుందో, డబుల్ బెడ్రూమ్లు కానీ, పెన్షన్స్ కానీ, కళాకారులకు ప్రత్యేకమైన పెన్షన్ అందజేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా ఈ జమ్మికుంట పట్టణంలో అంటే కట్టించినటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లల్లా తప్పనిసరిగా ఈ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. తర్వాత జర్నలిస్టుగా కూడా ఒక 20-25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఎన్నో జర్నలిస్టుల అందరికి కూడా నివేశన స్థలాలకు కావచ్చు, అక్రిడేషన్స్ కావచ్చు, తర్వాత హెల్త్ కార్డ్స్ కావచ్చు, తర్వాత ప్రైవేటు విద్యా సంస్థలలో రాయితీకి కావచ్చు, అనేక ఉద్యమాలు చేసి ఈ మధ్యకాలంలో జమ్మికుంట నూతన ప్రెస్ క్లబ్కు అధ్యక్షునైన సందర్భంగా మా ఆర్టిస్టులందరూ కూడా ఈ రోజున నన్ను ఘనంగా సన్మానించడం అనేది చాలా సంతోషకరంగా, ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రేమ అనురాగాలు ఎల్లవేళ నాపైన మీ అందరు చూపాలని చెప్పని సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ప్రభు ఆర్ట్స్ గ్యాలరీలో మేము సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అందుకు గాను ఈరోజు మా కళాకారుడై ఉండి, ఆర్టిస్టుగా ఉండి, ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో విజయవంతంగా జరుపుకున్నాం. అంటే కళాకారులు అంటే దాదాపు మేము జమ్మికుంట మండలంలో దాదాపు 35 సంవత్సరాల నుంచి ఈ కళాకారుల వృత్తి కొనసాగిస్తున్నాం. అందులో చాలామంది నా శిష్యులు కూడా మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ యొక్క జీవనోపాధి గడుపుతున్నారు. ఈ ఆర్ట్ అనేది కేవలము చూసేవారి దృష్టిని బట్టి దానిలో ఉన్నటువంటి ఆంతర్యము గుర్తింపబడుతుంది. ఇది ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి కళ. కాబట్టి దాన్ని మేము తరతరాలైనా ఎన్ని ఏళ్ళైనా దీన్ని కొనసాగిస్తూనే ఉంటాం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం కొనసాగించాల్సిందిగా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ పై వెళ్తున్న పురంశెట్టి తిరుపతి డీసీఎం వ్యాన్ ను ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి పడిపోగా వ్యాన్ వెనుక టైరు కింద పడటంతో తలపగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీసీఎం ను డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జమ్మికుంట ఫ్లైఓవర్ పై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట పట్టణంలోని దర్గా కాలనీలో చెందిన పురంశెట్టి తిరుపతి గత కొంతకాలం నుండి దుర్గా కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుడికి
భార్య, 7 సంవత్సరాలకు కూతురు, 4 సంవత్సరాల ఒక కుమారుడు, అతని తల్లి ఉన్నారు. అతను పని నిమిత్తం ఎలక్ట్రానిక్ పైప్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు వ్యాను కింద పడటంతో నుజ్జునుజ్జయ్యాడు. ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈరోజు జమ్మగూడ పట్టణంలో మన ఫ్లైఓవర్ పైకి వెళ్తున్న టైంలో బస్టాండ్కి వస్తున్న క్రమంలో DCM వ్యాను మరియు ఒక ఎలక్ట్రికల్ స్కూటీ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో తల భాగము మరియు శరీర భాగాలు మొత్తం కూడా బయటికి రావడం జరిగింది. ఇది చాలా హీనమైన యాక్సిడెంట్ జరిగింది. మనం ఎన్నిసార్లు పదే ఎన్ని ఛాలెంజ్ ఇచ్చినా, ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా, ప్రతిసారి తీసుకొచ్చేసి మనం వార్నింగ్ ఇచ్చినా కూడా చాలామంది హెల్మెట్ ధరించడం అనేది మర్చిపోతున్నారు. అది కావాలని చేస్తున్నారు. దీనివల్ల మనము చాలా తీవ్రమైన నష్టం జరుగుతున్నది. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి మనము ఎంత చేసినా కూడా వాళ్ళ ఒక బాధను మనం తీర్చలేము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని ఏదో తీసుకొచ్చేసి అవేర్నెస్ పెట్టినప్పుడు, పోలీస్ స్టేషన్లో మొదలు పెట్టేసినప్పుడు మీరు అప్పటికప్పటికి తాత్కాలికంగా బాధపడవచ్చు, కానీ అది మీ ప్రాణాలను కాపాడుతున్న విషయం మీరు మర్చిపోతున్నారు. కాబట్టి మీరు ఎక్కడ చేసినా దయచేసి 2 వీలర్స్ అయినా హెల్మెట్స్ కంపల్సరీ ధరించండి. 4 వీలర్స్ అయితే సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించండి. మనకు ప్రమాదాలు అనేది చెప్పి రావు. ఇది చాలా చిన్న ఇన్సిడెంట్, చాలా సింపుల్గా మనము అది చేసి DCM వ్యాను చాలా స్లోగా వెళ్తున్న దాన్ని ఓవర్టేక్ చేద్దామన్న ఉద్దేశంతో మనం కొంచెం అజాగ్రత్తగా ముందు మన వస్తువులు కూడా మనం జాగ్రత్తగా ఉన్నాయా లేవని చూసుకోవాలి. ఒక చిన్న ఫెన్సింగ్ వైర్ తగలడం వల్ల ప్రమాదవశాత్తు ఒక ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇది మన దగ్గరే కదా, ఇక్కడే కదా అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. మన ప్రాణాలను మనం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడు సమ్మర్ వస్తుంది. పిల్లల యొక్క పేరెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క విన్నపం, చాలామంది ఆటలో వెళ్తారని చెప్పేసి క్రికెట్ ఆటలు చూసుకొని కొంచెం వెళ్ళడం, ఎండలలో ఎక్కువ ఆడకుండా చూసుకోండి. అదేవిధంగా ఈతలకని చెప్పేసి చెరువులలోకి వెళ్తుంటారు. ఈ టైంలో కొంచెము ఈత రాని వాళ్ళని పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండేసి ఆ కెనాల్స్లో కానీ చెరువులలో కానీ కొంచెం జాగ్రత్తగా చూడండి. చెరువులో చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అదేవిధంగా మైనర్ ఆ పిల్లలకి 18 years రాకముందుకి మన పేరెంట్సే చాలామంది బండ్లు ఇచ్చేసి ఆ వస్తువులు తీసుకురా, ఇది వస్తువులు తీసుకురా అని చెప్పేసి పేరెంట్స్కి బైకులు ఇచ్చేసుకొని వాళ్ళ హ్యాపీగా ఏదో గౌరవంగా ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళకు డ్రైవింగ్ లేని వాళ్ళకి ఎవరైనా ఇచ్చేసి చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి అలాంటివి స్పెషల్ డ్రైవ్లు మేము కండక్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు కండక్ట్ చేసినప్పుడు కూడా పేరెంట్స్కి చాలా వరకు గైడెన్స్ ఇచ్చి ఎగ్జాంపుల్స్ కూడా మైనస్ డ్రైవింగ్ వల్ల ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, యాక్సిడెంట్ విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే మైనర్ డ్రైవింగ్ ఇచ్చేసారో, మైనర్ వాళ్ళ డ్రైవింగ్ చేసిన వాళ్ళతో పాటు ఎవరైతే వెహికల్ ఓనర్స్ మరియు పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా శిక్షార్హులు అవుతారు. మైనర్ డ్రైవింగ్ ఎవరు కూడా ఇవ్వకూడదని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జర్నీ చేసినప్పుడు వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్పై టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పూరుగు నవీన్ గౌడ్, డాక్టర్ వల్లమల్ల కృష్ణ ఆధ్వర్యంలో వలికొండ మండలం వేములకొండ శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ ఆలయం నుండి యాదాద్రి వరకు చేపట్టిన పాదయాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి, భువనగిరి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పైల శేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర రెడ్డి మరియు బీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పైల రాజవర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి,
సింగిల్ విండో చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి, మాజీ మత్స్యగిరిగుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, పల్సం రమేష్, పడమటి మమత, కునపురి కవిత, మద్దెల మంజుల, గూడూరు శేఖర్ రెడ్డి, సంధ్య, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ అఫ్రోజ్, డేగల పాండరి, కల్లెం మారయ్య, పల్సం రాజు, పోలేపాక సత్యనారాయణ, బీఆర్ఎస్, బీఆర్ఎస్పీ, బీఆర్ఎస్వై జిల్లా నాయకులు, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో మరి ఈరోజు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మరి పాదయాత్రను ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు ఒలిగొండ మండలానికి సంబంధించి ఇదొక ఉద్యమ క్షేత్రం. ఉద్యమాన్ని రణరంగాన్ని తలపించే పద్ధతిలో ఈ ఒలిగొండ మండలం ఉద్యమాన్ని పోరాట జెండా ఎత్తినటువంటి పట్టణం ఒలిగొండ పట్టణం. ఒలిగొండ పట్టణ ప్రజలందరూ కూడా వింటున్న మీకందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎన్నో రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. 60 సంవత్సరాల ప్రజలు మా తెలంగాణ రాష్ట్రం కావాలని తాతలు కొట్లాడినరు, తండ్రులు కొట్లాడినరు, మనం కూడా కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ఇవాళ గులాబీ జెండా అయినా ఇది తెలంగాణ పార్టీ, ఇది మన పార్టీ, మన ఇంటి పార్టీ అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ మన అందరం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగు పడుతున్న సందర్భంలో యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం. రథోత్సవం జరుగుతున్నది 27వ తారీఖు నాడు వరంగల్లో. ఆ సభకు ఎటువంటి ఆటంకాలు కలగొద్దు అని చెప్పేసి మరి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి నుంచి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వరకు ఇవాళ ఈ పాదయాత్ర పెట్టుకున్నటువంటి మా విద్యార్థి యువజన విభాగం మిత్రులకందరికీ మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఏ రకంగానైనా ఆటంకాలు కల్పించాలని చెప్పేసి, ఏ రకంగా ఆటంకాలు కల్పించాలి, ఈ సభ జరగడానికి వీలే అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చిన చట్టం మనకు తెలుసు. పోలీస్ యాక్ట్ అని చెప్పేసి వరంగల్లో పోలీస్ యాక్ట్ తీసుకొని వచ్చింది. పర్మిషన్ కోసం హైకోర్టు పోతే హైకోర్టు మొట్టికాయ వేసిన తర్వాత ఈ ప్రభుత్వం మన మీటింగ్ అనుమతించిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఇవాళ మనకు అర్థమైపోయింది, మార్పు అంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు మోసం చేసింది. ఏ మార్చింది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. సంవత్సరం కాకముందుకే అన్ని వర్గాల ప్రజలు ఇవాళందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఏమైపోతుంది కదా, ఇవాళ మాయ మాటలు చెప్పి అబద్ధ హామీలు ఇచ్చి మనందరినీ దగా చేసిరు కదా అని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడుతున్న సందర్భం ఒక దిక్కు నుంచి ఉన్నది. ఇంకో దిక్కు నుంచి తెలంగాణ కోసం పిడికిలెత్తినటువంటి మిత్రులందరూ కూడా ఇవాళ తెలంగాణ మళ్ళొక్కసారాగా అవుతుంది. ఎందుకోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో, ఎందుకోసమైతే తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం చేసుకుందామని కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల స్వామి పాదాల వరకు సాగే ఈ పాదయాత్ర బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మరి వారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 2001లో కేసీఆర్ గారు ఉన్న పదవులన్నీ వదిలిపెట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఆవిర్భావం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఈ 27వ తారీఖు మరి పార్టీ స్థాపించి మరి రజతోత్సవం జరుపుకునే సందర్భంలో 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరానికి మన పార్టీ రావడం జరుగుతుంది. అందుచేత మరి పాదయాత్రను వచ్చే ఈ నెల 27వ తారీఖు నాడు జరిగే వరంగల్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని, మళ్ళా మన టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి కావాలని మరి నాడు యువకులంతా కూడా మరి నాడు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మోసపు హామీలతోటి, అబద్ధపు హామీలతోటి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా మరి దుర్మార్గంగా ఒక ఇందిరమ్మ రాజ్యం అని పేరు చెప్పి మరి రాక్షస రాజ్యం ఇవాళ తెలంగాణ ప్రాంతంలో నడుస్తుంది. ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ఆనాడు మన కేసీఆర్ గారు రైతాంగానికి, రైతులకు పెట్టుబడి సాయం మరి 10,000 ఎకరానికి సంవత్సరానికి ఇస్తే రేవంత్ రెడ్డి అంటే ఆయన 15,000 ఏమిస్తున్నాయా కేసీఆర్ పిచ్చం వేసినట్టు ఇస్తుడు. మేము వస్తే 15,000 ఇస్తామన్నాడు. ఇప్పటికీ 3 పంటలు అయిపోయినాయి, ఇస్తలేడు. మనము ఆ రోజు ఎన్నికలప్పుడు పెట్టిన ఫండే ఒకసారి ఇచ్చిండు. మరి ఆయన రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. మరి తులం బంగారం ఇస్తాడు, తులం బంగారం ఇచ్చే పరిస్థితి లేదు. మరి మహిళలకు 2,500 పెన్షన్ ఇస్తాడు, పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి అలాగే అనేక హామీలు ఇచ్చిండు. ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా కేవలం ఒక మహిళలకు బస్సు అని చెప్పి ఒక ఉచిత బస్సు ఒకటి ప్రవేశపెట్టిండు. మరొకసారి తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ విద్యావంతులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. మరి ఆనాడు మన ముఖ్యమంత్రి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలని మరి ఆనాడు ప్రాజెక్టులు కట్టాం. కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తే కొందరు కాంగ్రెస్ నాయకులు అంటారు కేసీఆర్ కూలిపోయే ప్రాజెక్టులు కట్టినట్టు. నేను సవాల్ చేస్తున్నా, కాంగ్రెస్ నాయకులకు నీతి నిజాయితీ ఏమన్నా ఉంటే మరి ఏడ కూలిపోయిందో ఒకసారి చెప్పాలి. మేడిగడ్డ ప్రాంతం, మేడిగడ్డ ప్రాజెక్టు ఒకటి, బ్యారేజ్ ఒకటి కుంగిపోయినంత మాత్రాన మరి అది రిపేర్ చేయకుండా ఎండబెట్టి ఈ తెలంగాణ ప్రాంత రైతాంగ ఉసురు మరి పోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోను కార్పొరేట్ చట్టం నరికివేయాలని గతంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ఫలక్నామా పిఎస్ పరిధిలోని రౌడీ షీటర్ మొహమ్మద్ మజీయుద్దీన్ అలియాజ్ మజీ హత్య కేసులో రైన్ బజార్ పోలీసులు 8 మందిని అరెస్ట్. జమ్మికుంటలో డీసీఎం వ్యాన్ బైక్ ఢీ, ఒకరు మృతి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 టీవీ న్యూస్.